అసలు మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు తప్పితే ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు పయ్యావుల్ కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. తప్పే ఉంది? కరెక్టే కదా. ఆశయం గొప్పదే, దాన్ని నాశనం చేసింది మీరు కదా. ఈ యాక్ట్ పర్వాలేదు, ఈ యాక్ట్ మంచిదే. ఈరోజు పయ్యావుల్ కేశవ్ చెప్పింది 100% కరెక్ట్. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. నేను అడుగుతున్నాను, 2019లో ఇది ఎప్పుడు జరిగింది? జూలైలో. ఈ పయ్యావుల్ కేశవ్ మాట్లాడింది 2019 జూలైలో. ఆ రోజు మీరు రాసిన యాక్టు 3 సార్లు మార్చారు. 3 సార్లు మార్చారు. క్వశ్చన్ పేపర్ 3 సార్లు మార్చారు. ఆన్సర్ షీట్ 3 సార్లు క్వశ్చన్లు మార్చి 3 సార్లు ఆన్సర్ మార్చి ఈరోజు పయ్యావుల్ కేశవ్ చెప్పాడంటే ఏమైనా అర్థం ఉందా? ఈ రోజుకి మేము చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కరెక్ట్గా చేస్తే మంచిదే. దాంట్లో సవరణలు ఉన్నాయి కాబట్టి, దాంట్లో మార్పులు చేయాలి కాబట్టి ఏ రాష్ట్రం కూడా దీన్ని తాకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10వ క్లాస్ ఎగ్జాము ఏందా? 10వ క్లాస్ ఎగ్జాము సెప్టెంబర్లో ఎగ్జాము. అంటే నీతి ఆయోగ్ పరీక్ష పెట్టింది సెప్టెంబర్లో. నువ్వు జూలైలో ఎగ్జామ్ రాసేసి నేను పాస్ అయిపోయా అంటే ఎలా పాస్ అయినట్టు? అసలు పరీక్ష జరిగింది, ఆన్సర్ షీట్ రిలీజ్, పరీక్ష జరిగింది నవంబర్లో, వాళ్ళు ఆన్సర్లు ఇచ్చింది నవంబర్లో. నువ్వు జూలైలో ఎట్ట నీకు తెలిసింది క్వశ్చన్ పేపర్ ఎట్టుందో, ఆన్సర్ షీట్లు ఎట్టొచ్చినాయి నీకు? ఇదే పిచ్చితనం అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పయ్యావుల్ కేశవ్ చెప్పింది ముమ్మాటికి నిజం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆశయాలు చాలా గొప్పవని చెప్పాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని సవరణలు జరిగినాయో చూడండి. ఏమయ్యా? 2019 బిల్ సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. ఏది? సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. 2023లో గోవిందా ఎత్తేశారు. ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు 2023 వచ్చే లోపల దాని సంగతే లేదు. అటువంటి మార్పులు ఇంకా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. 6, 8, 9 పాయింట్లు మాకే దొరికినాయి. ఈరోజు మేము అడుగుతున్నా, ఈ చట్టం మీరు తీసుకొని వచ్చినప్పుడు ఎవరినైనా అపోజిషన్ కానీ మేధావులను కానీ మిగతా పార్టీ వాళ్ళని కానీ పిలిచి ఏమైనా డిస్కషన్ పెట్టారా? రైతులతో ఏమైనా మాట్లాడారా? ఈ కన్స్ట్రక్షన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళని ఏమన్నా సలహాలు అడిగారా? ఏ విధంగా ఈ పెడితే మీకేమన్నా ఇబ్బందులు వస్తాయని ఏమన్నా అడిగారా? పివి రమేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, 25 ఏళ్ళు ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ కొట్టాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నేను అన్యాయం అయ్యాను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు రావాల్సిన స్థిరాస్తి, నా తల్లి తండ్రి దగ్గర నుంచి రావాల్సిన స్థిరాస్తి ఇరుక్కోపోయింది, నేనే బాధ్యుణ్ణి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ చేశాడంటే ఈరోజు ఎంత భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆలోచించండి అని కూడా మనవి చేస్తున్నా. దయచేసి దీని మీద అందరు నోర్లిప్పాలి. ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దీని మీద సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మాకు కూడా నోటీసులు ఇవ్వచ్చు రేపు. కానీ ఒక అన్యాయం జరుగుతుంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత, న్యాయం, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మంది ఉంది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకో సింపుల్ పాయింట్ చెప్తున్నా వినండి. ఈరోజు నా ల్యాండ్ నుండి ఈరోజు ఇడుపులపాయ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ, జగన్మోహన్ రెడ్డికి 30-40 ఎకరాలు ఉన్నట్టు ఆయన ఎఫిడవిట్లో చూపించుకున్నాడు.
నేను ఒక కాగితం తీసుకోపోయి ఈ కాగితంని నేను పోయి అప్పీల్ చేస్తా. ఏమని? దీంట్లో నాకు ఉంది అని. నేను చెప్పంగానే దాంట్లో ఇమీడియట్గా రెడ్ డాట్ వేసి దాన్ని పక్కన పెడతారు. 3 నెలలు టైం ఇస్తారు. నువ్వు అప్పీల్ చేయాలా. 2 ఏళ్లలో నువ్వు అప్పీల్ చేయకపోతే నీకు ఇంకా ఆ భూమి మీద హక్కు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అసలు తెలీదు నేను పెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డికి నేను ఆయన భూముల మీద నేను ఒక కంప్లైంట్ వేశాను, అది నా భూమి అని జగన్మోహన్ రెడ్డి తెలియకపోతే, ఒక్కసారి ఆలోచించండి, తెలియకపోతే 2 ఏళ్ల తర్వాత ఆ భూమి నాది అయిపోతుంది. ఇడుపులపై నాది అయిపోతుంది. నేను పోయి ఇడుపులపై నాదని నేను వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఏం చట్టం అండి ఇది? మార్పులు చేయరా? మాకు తెలియకుండా ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే పక్కన పెట్టేస్తారా? ఇవన్నీ ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తప్పులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం సవరించాల్సిన అవసరం ఉంది. సో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే బాబు గారు దీని మీద ఒక డిసిషన్ తీసుకుంటారు. దాన్ని మంచి ఏ విధంగా తీసుకురావాలనేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ.